అమెరికా ఓ అమెరికా. ఏప్రిల్ 12వ తారీఖు వీక్లీ రౌండప్ అండి. వీళ్ళనంత క్లుప్తంగా చెప్తాను వార్తాంశాలు. అంటే బేసికల్గా ఇది ఈ వారం అమెరికా కాబట్టి అమెరికాకి సంబంధించిన వార్తలు ఎక్కువ ఉంటాయి. మీరు ఇండియాలో ఉంటే ఇండియాకి సంబంధించిన వార్తలు ఏంది ఈయన కవర్ చేయడానికి మీరు నొచ్చుకోవద్దు, కోప్పడద్దు, అలగొద్దు నా మీద. ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఇస్లామాబాద్ నుంచి జేడి వ్యాన్స్ గారు, తెలుగింటి అల్లుడు, ఒక ప్రకటన చేశారు. అక్కడికి వెళ్ళాడు ఎందుకు? ఇరాన్తో మంతనాలు జరపడానికి. ద బ్యాడ్ న్యూస్ ఈస్ దట్ వీ హ్యావ్ నాట్ రీచ్డ్ అన్ అగ్రిమెంట్ అండ్ ఐ థింక్ that's bad news for Iran, much more than it is bad news. జేడీ వ్యాన్స్ కి సంబంధించిన 2-3 వాక్యాలు అంటే ఈ వారం జరిగిన వార్తల గురించి చెప్పాలి. ఇరాన్ కి ఎక్కువ బ్యాడ్ న్యూస్ మాకంటే అంటూ he was trying to spin this one. They have chosen not to accept our terms. అది అతని గారి సారాంశం. We've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. Okay, so we will go back to April 4th. April 4th is Saturday. ఏప్రిల్ 4th ఇదంతా ఈ వారం అంతా పిచ్చి ముదిరిపోయిన ట్రంప్ ట్వీట్ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏప్రిల్ 4th శనివారం నాడు ఏమన్నాడు? ఇంకా 48 గంటల్లో ప్రళయం రాబోతుంది. బేసికల్ గా హీ వాజ్ టాకింగ్ అబౌట్ డిస్ట్రాయింగ్ ఇరాన్. అది ట్యూస్డే సాయంత్రం అమెరికన్ టైం, ఈస్ట్ కోస్ట్ టైం 8 గంటలకు గడువు పెట్టాడు. అది శనివారం నాడు ఏప్రిల్ 4th అంటే ఇది ట్యూస్డే అంటే ఏప్రిల్ 7th గడువు. శనివారం నాడు అది చెప్పాడు. ఆదివారం నాడు ఈస్టర్ సండే పొద్దున బాంకర్స్ అంటే బాంకర్స్, ఓపెన్ ద ఫకింగ్ స్ట్రైట్ యూ క్రేజీ బాస్టర్డ్స్ అని పెట్టాడు ట్వీట్. అండ్ దెన్ ప్రైజ్ బీ టు అల్లా. సో అది ఎంత ముక్కులు వేలేసుకుని ఏంటి వీడికి నిజంగా పిచ్చి పట్టిందా అని అనుకున్నారు. అతగాడి క్లోజ్ ఫాలోవర్సే ఆ ట్వీట్ అలా చేసినందుకు, అది ఈస్టర్ సండే నాడు చేసినందుకు, మిగతా రోజుల్లో చేస్తే ఓకే, వాళ్ళు చేసినందుకు దుయ్యబట్టారు. సో అదే అధోగతి అనుకుంటే ఇంకా అంతకంటే కిందకి దిగజారాడు అనుకుంటే ఆ మర్నాడు మరొకటి పెట్టాడు. ఇది సోమవారం నాడు ఒక ఎంటైర్ సివిలైజేషన్ నాశనం కాబోతోంది, నాకు ఇష్టం లేదు కానీ అది తప్పదు అన్నట్టుగా పెట్టాడు. ఇరాన్ని ట్యూస్డే సాయంత్రం భస్మీపటం చేస్తామని, బ్లోయింగ్ ఎవ్రీథింగ్ అప్. ఈ మధ్యలోనే ఏ రోజు ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ట్వీట్ చేశాడో తెలియదు కానీ ఒకరోజు పవర్ ప్లాంట్లు ధ్వంసం చేయడానికి కేటాయిస్తాడట, మర్నాడు బ్రిడ్జ్లు ధ్వంసం చేస్తాడట. ఈ రకంగా కూసాడు. యా, ఏ హోల్ సివిలైజేషన్ విల్ డై టునైట్. He said that art of the deal. బెదిరించి నెగోషియేట్ చేయటం అతగాడి టాక్టిక్స్. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నప్పుడు సప్లయర్లకి వాడిన టాక్టిక్సే ఇక్కడ దేశాధినేతగా మిగతా దేశాలని ఆ రకంగానే మెడలు వంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. I kept telling for more than 10 years, this guy is a mob boss. He has zero negotiation skills. మాబ్ బాస్ టాక్టిక్స్ తప్ప ఇంకేమీ తెలియదు. 25th అమెండ్మెంట్ కి సంబంధించిన టాక్ బాగా వస్తుంది. ఈ వారం ట్రంప్ ప్రవర్తనకి హీ లాస్ట్ లాట్ ఆఫ్ హిస్ క్లోజ్ ఫాలోవర్స్. అలెక్స్ జోన్స్, క్రేజీ నట్ జాబ్ అంటే నట్ జాబ్. ఈవెన్ అలెక్స్ జోన్స్ ఈజ్ టెల్లింగ్, కెన్ వి డూ a 25th ఫర్ హిజ్ యాస్ అంటూ చెప్పాడు. టక్కర్ కార్ల్సన్ విపరీతంగా దుయ్యబడుతున్నాడు. క్యాండిస్ ఓవర్ విపరీతంగా దుయ్యబడుతుంది ట్రంప్ని. వీళ్ళందరి మీద కూడా విరుచుకుపడ్డాడు. వాళ్ళందరికీ లో ఐక్యూ అన్నాడు. ఈ వారం జరిగినాయి అవన్నీ. సో ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏంటి?
ట్రంప్ నాది 15 పాయింట్ల పథకం అన్నాడు. ఇరాన్ మాది 10 పాయింట్ల పథకం అన్నాడు. ఈ సీజ్ ఫైర్ బ్రోకర్ చేసింది పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్. అతను చెప్పడం ప్రకారం ఇరాన్ సూచించిన 10 పాయింట్స్ దాని మీదనే ఈ ఒప్పందం జరిగింది అని అతను చెప్పాడు. అందులో భాగంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఆపివేయాలి అన్నది. మేము దానికి ఒప్పుకోవట్లేదని చెప్పి లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు అంటే ఇది ఎప్పుడైతే సీజ్ ఫైర్ అని చేశారో ఆ 2-3 గంటల తర్వాతనే వచ్చింది. దేర్ వాజ్ ఏ సీజ్ ఫైర్ అగ్రీమెంట్, బట్ దేర్ నెవర్ వాజ్ ఎ సీజ్ ఫైర్, అట్లీస్ట్ ఫ్రమ్ ద ఇజ్రాయలీ సైడ్. ఇరాన్ కూడా తర్వాత దే టుక్ సమ్ అగ్రెసివ్ యాక్షన్స్. ఈ నేపథ్యంలో జేరెడ్ కుష్నర్ అనే ఒక దగుల్బాజీ ట్రంప్ అల్లుడు, మరో దగుల్బాజీ హక్కుపక్షి విట్కాఫ్, వీళ్ళిద్దరుతో మేము మాట్లాడడం, జేడీ వ్యాన్స్ అయితే మాట్లాడదామంటే జేడీ వ్యాన్స్ గారు పాకిస్తాన్ వెళ్ళారు. అదే అతను ఇందాక చేసిన ప్రకటన. ఇది మేము ఒక ఒప్పందానికి రాలేదు అన్నాడు చూసారా. ఈ మధ్యలో జేడీ వ్యాన్స్ గారు హంగరీకి వెళ్ళాడు. హంగరీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. విక్టర్ ఆర్బాన్ మళ్ళీ పదవిలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడ సర్వేల ప్రకారం ఏమవుతుందంటే విక్టర్ ఆర్బాన్ ఘోరంగా ఓడిపోతాడు అని సర్వేలు చెప్తున్నాయి. అతని ప్రత్యర్థి మాగాడ్ చాలా అత్యధికతతో ఉన్నట్టున్నాడు పోల్స్ లో. అంటే ఈ రోజు మేము షో నిర్వహిస్తున్న టైంకి రిజల్ట్స్ వచ్చినా రావచ్చు. ఎంత 8 మిలియన్లు కూడా లేని హంగరీ గురించి మేము ఎందుకు పట్టించుకోవాలి అంటే, ఇప్పుడు ట్రంప్ అమెరికాలో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాడో పథకం ప్రకారం ప్రెస్ ని నిర్వీర్యం చేయడం, యూనివర్సిటీల మీద దాడులు చేయడం, అంటే నాట్ ఫిజికల్, యూనివర్సిటీలోనే మెడలు వంచడానికి ప్రయత్నించడం, ఇవన్నీ ప్రాజెక్ట్ 25లో పథకాలు. ఆ ప్రాజెక్ట్ 25 వాళ్ళు హంగరీ మోడల్ని బాగా స్టడీ చేసి, అరే ఇదేదో బాగా ఉంది, రైట్ వింగ్ ఐడియాలజీని రుద్దటానికి ఎంతకంటే మంచి నమూనా లేదు మనకని చెప్పి హంగరీ మోడల్ని ఇక్కడ అమెరికాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఉదాహరణకి బ్రాడ్కాస్ట్ టీవీని శాంక్షన్స్ ఇలాంటివన్నీ బెదిరించడం, ఇలాంటివన్నీ. సో హంగరీ మీద ఆ ఫోకస్ ఉంది. ఆ హంగరీ నుంచి అమెరికాకు వస్తూ అక్కడ టార్మాక్ లో జేడీ వ్యాన్స్ గారు ఒక గొప్ప హితబోధలాగా చేశారు. దిస్ గాయ్ ఇస్ ఎ స్మగ్ యాసోల్. స్మగ్ అంటే కోనారు నా కొడుకు అంటారు చూసారా. అంటే నన్ను మించినాడు లేడు, నేను చెప్పేది వేదం, అసలు నేను చెప్పేది చూడండి నేను అంత గొప్పోడిని అనేది, అది ఆ మాటల్లోనే ధారాళంగా మాట్లాడేస్తూ బుల్షిట్ చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ చెప్పడం కష్టం స్మగ్ అనే దానికి వివరించడం తెలుగులో. సో ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళ ప్రతిపాదనలో ఏముంది, వీ హ్యావ్ ద రైట్ టు ఎన్రిచ్ యురేనియం ఫర్ సివిలియన్ పర్పసెస్. బేసికల్ గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా అదే ఎన్రిచ్డ్ యురేనియం కావాలి. వాళ్ళకి ఆ హక్కు ఉందని వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మా ఆవిడికి ఎయిర్ప్లేన్ లో నుంచి జంప్ చేసే హక్కు ఆవిడకి ఉంది, కానీ మా ఒప్పందం ప్రకారం ఆవిడ అలా జంప్ చేయకూడదు. The second thing Ghalibaf said, which again I found fascinating, is he said, we refuse to give up the right to enrichment. And I thought to myself, you know what? My wife has the right to skydive, but she doesn't jump out of an airplane because she and I have an agreement that she's not going to do that because I don't want my wife jumping out of an airplane. We don't really concern ourselves with what they claim they have the right to do. We concern ourselves with what they actually do. And I think the president's been very clear on the enrichment question. Our position on that has not changed. And I think the ఏం అనాలజీలండి బాబు, ఇదే నేను అనేది స్మగ్ యాసోల్ అంటే. అది జేడీ వ్యాన్స్ గారి దౌత్యం, స్మగ్ దౌత్యం. ఇప్పుడు ట్రంప్ది రౌడీ రాజకీయం అన్నాను కదా, బేసికల్ గా దందాలు చేయటం, దాదాగిరి చేయటం తనకి ఉగ్గుపాలతో అబ్బింది. ఆ రకమైన దందాలు, దాదాగిరీలు, దాంట్లో భాగమే టారిఫ్లు. ఏంటి, ఇక్కడ కూర్చొని మా దేశంతో మీరందరూ వాణిజ్యం చేస్తున్నారు, మీరందరూ వచ్చి నాకు రుసుము చెల్లించండి,
వాళ్ళు చెల్లించట్లేదురా ఎదవా, అమెరికాలో ప్రజలే చెల్లిస్తున్నారంటే నేను పట్టిన కుందేలుకి రెండే కళ్ళు. వెనిజులాకి వెళ్ళాడు. వెనిజులాలో అక్కడ బందీ చేసి తీసుకొచ్చి వెనిజులా ప్రెసిడెంట్ మడూరోని, ఇప్పుడు వెనిజులాతో ఒప్పందం, అక్కడ కూడా ఆయిల్ అమెరికాకి తీసుకొచ్చాడు. ఐ మీన్ అమెరికా కంటే తనకి, అమెరికానే తనే అమెరికా. సో వెనిజులా ఆయిల్ ఇప్పుడు అమెరికాదే అతని భాషలో. ఇప్పుడు ఇక్కడ అధ్యక్ష పదవి తగ్గుకున్న తర్వాత వెనిజులాకి వెళ్ళి అధ్యక్షుడు అవుతాడంట. కూశాడు, అలాగే కూశాడు. అలాగే ఈ దందాలు వసూలు చేయటం లాంటిదే. స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ లో ఈ 10 పాయింట్ల పథకం ప్రకారం ఇరాన్ అన్నది ఏంటంటే, ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ కి వాళ్ళ గుత్తాధికారం ఉంటుంది. అక్కడ వాళ్ళు టోల్ లాగా వసూలు చేయడానికి వాళ్ళకి అవకాశం కావాలి. సో ఏమంటాడు, నేను ఆయతల్లా కలిపి వసూలు చేస్తాం అక్కడ టోల్ అంటాడు. విల్ టేక్ దేర్ ఆయిల్ అంటాడు. ఏదైనా చూడండి, ఎంతసేపటికి ఇక్కడ దోచుకుందామా అక్కడ దోచుకుందామా, వాడి చేత రుసుములు చెల్లించుకుందామా అని ఈ రకమైన దౌర్జన్యపూరితమైన పథకాలే కానీ ఏ ఒక్కటైనా ఇరుపక్షాలకి లబ్ధి పొందే పథకాలు ఏమన్నా ఆలోచించడా లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గురువారం నాడు మెలానియా ట్రంప్ అకస్మాత్తుగా వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అద్భుతమైన ఇంగ్లీష్లో, మీకు అందరికీ తెలుసు నేను తెలుగు భాష అభిమానిని, అలాగే ఇంగ్లీష్ భాషకు కూడా నా అభిమానం చాలా ఉంది. ఇంగ్లీష్ భాష అభిమానులందరూ ఆత్మహత్య చేసుకోవాలనిపించే అద్భుతమైన ప్రసంగం ఒకటి ఇచ్చింది. ట్రివియల్ కి ట్రైబల్ అని ఈ రకంగా ఏదో మాట్లాడింది. సరే, ఏదో ఇంగ్లీష్ రాదు ఏదో మాట్లాడింది అనుకున్నా, కానీ తను చెప్పింది ఏంటి, ఎప్స్టీన్ కి నాకు సంబంధం లేదు, ఎప్స్టీన్ అకాంప్లిస్ మ్యాక్స్వెల్ అంది. అలా ఎప్స్టీన్ తోనూ మ్యాక్స్వెల్ తోనూ తనకి ఏమాత్రం సంబంధం లేదని ఆవిడ చేసిన ప్రసంగం ఇంతవరకు ఎగ్జాక్ట్ గా ఏమిటి అనేది ఎవరికి తెలియదు. ఎందుకు చేసింది, ఏ రకమైన బ్యాడ్ న్యూస్ రాబోతోంది, దాన్ని ఎదుర్కొంటూ ముందుగానే తను డిస్టెన్సింగ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ అంటే షీఈస్ యాంటిసిపేటింగ్ సంథింగ్ కమింగ్, నాట్ యాంటిసిపేటింగ్. నార్మల్ గా ఎవరైనా ఏదైనా రిపోర్ట్ రాసినప్పుడు, లేకపోతే అది ప్రచారం చేయడానికి ముందు, ఇంటర్వ్యూ అయినా కానీ ఏదైనా ప్రసారం చేయడానికి ముందు అవతల పార్టీకి ఒక అవకాశం ఇస్తారు. అలాగే ఈవిడికి కూడా అవకాశం ఇచ్చారు. వాట్ సే యూ, దిస్ వీఆర్ గోయింగ్ టు పబ్లిష్ సూన్ అని ఆవిడని అడిగినప్పుడు అది ఎటు రాబోతోందని చెప్పి షీఈస్ ఫ్రంటింగ్ దట్. సో ఇప్పటి వరకు నేను ఇది రికార్డ్ చేస్తున్నంత వరకు మెలానియా ఆ బిజార్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే యాక్చువల్గా దేర్ ఇస్ నో బ్యాక్ అండ్ ఫోర్త్, ఆవిడ స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అది ఆ బిజార్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు ఇచ్చిందో ఇంతవరకు పూర్తిగా నిర్ధారణగా ఎవరికి తెలియలేదు. కానీ స్పెక్యులేషన్ నడుస్తున్నది ఏంటంటే, స్పెక్యులేషన్ అంటే ఊరికే ప్రతి ఒక్క స్పెక్యులేషన్ మీ ముందుకు తీసుకురావట్లేదండి. నేను జూలీ కే బ్రౌన్ ఉంది కదా, జర్నలిస్ట్, ఆవిడ గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఎప్స్టీన్ విక్టిమ్స్ కి సంబంధించి ఆవిడ చాలా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రిపోర్ట్ చేసింది. తను అనేది ఈ స్టోరీ హ్యాస్ సమ్ లెగ్స్ అని ఆవిడ చెప్తున్నది. అందుకని ఆ నిర్ధారణతోనే ఇది చెప్తున్నాను. అమాండా ఉంగారో అనే ఒక మోడల్, ఆవిడ బ్రెజిలియన్, ఆవిడ పాలో జాంపోలి అనే ఒక అతనితో ఆవిడకి పెళ్ళి అయింది, విడిపోయారు. ఈ పాలో జాంపోలి ట్రంప్ కి చాలా మిత్రుడు. అమాండా ఉంగారోకి పాలో జాంపోలికి ఇద్దరికి ఒక పాప బాబు ఉన్నారు. వాళ్ళ కస్టడీ బ్యాటిల్స్ లో చాలా ఫైట్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య. ఆవిడ అమాండా అమెరికాలో ఇల్లీగల్ గా ఉంటుందట. ట్రంప్ ఫ్రెండ్ అయిన ఇతగాడు ఐస్ కి ఫోన్ చేసి ఆవిడని డిపోర్ట్ చేయించాడు బ్రెజిల్ కి. ఈ అమాండా ఉంగారో షీ వాజ్ ఎన్ ఎప్స్టీన్ విక్టిమ్. 17 సంవత్సరాల వయసులో
ఆవిడని చేరదీశాడు, లేకపోతే చేర్చాడు, ఏం చేశాడో తెలియదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ అమాండా ఉంగారో హ్యాడ్ సమ్ కనెక్షన్ విత్ మెలానియా ట్రంప్. ఆవిడ ఈ మెలానియా ట్రంప్ కి సంబంధించిన కొన్ని వివరాలు బయట పెడుతోంది అని చెప్పి ఇప్పుడు నడుస్తున్న స్పెక్యులేషన్. అది ఏ క్షణమైనా రావచ్చు, ఈ సండే రావచ్చు, లేకపోతే మండే వస్తుందో తెలియదు. దాని గురించి ఒక స్పెయిన్ లో ఒక న్యూస్ సోర్స్ కి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదో కొన్ని ఆధారాలతో ఆవిడ బయటకు తీసుకురాబోతుంది అన్నది నడుస్తోంది ఇప్పుడు కథనం. మరి ఆ స్టోరీ నిజమో కాదో తెలియదు. వస్తే దాని గురించి ఎలాంటి ఫాలోఅవుట్ ఉంటుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ బ్లాస్ట్ అయినా కానీ బొద్దింకలు చావవు. ట్రంప్ బొద్దింక లాంటి వాడు. ఒక పాజిటివ్ న్యూస్ కూడానండి, ఆర్టిమస్ చంద్రమండలం చుట్టూ ఒక రౌండ్ కొట్టేసి వచ్చింది. 9 రోజుల పైన ఉన్నారు అక్కడ. ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ సోల్ లిఫ్టింగ్ న్యూస్, అట్లీస్ట్ ఫర్ సంబడి who's fascinated by this kind of a news. అదండి నా ఎడిటోరియలైజ్డ్ న్యూస్. ఎడిటోరియలైజ్డ్ అంటే అభిప్రాయాలే, వార్తలకు సంబంధించిన నా అభిప్రాయాలు. కేవలం వార్తలే చదవాలనుకుంటే నేను ఆకాశవాణి వార్తలు చదువుతోంది కందుకూరి సూర్యనారాయణ అంటూ యాంత్రికంగా హెడ్లైన్స్ చదివితే యూ కెన్ గెట్ దట్ ఫ్రమ్ ఎనీ న్యూస్ సోర్స్. ఆ రకంగా యాంత్రికంగా అంటే సిబిఎస్ న్యూస్ చూడండి, లేకపోతే ఎన్బిసి న్యూస్ చూడండి, ఏబిసి న్యూస్ చూడండి, ఈవెన్ సిఎన్ఎన్ వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా. ఏదో కొంచెం మసాలా వేసి 4 మాటలు చెప్పాలంటే. అందుకే నా రౌండప్. లెట్స్ మీట్ ఇన్ ద లైవ్ షో. పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ నమస్తే.